తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ మరి కాసేపట్లో భేటీ కానుంది. మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో భేటీ కానున్న అధికారుల కమిటీ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్ర విభజన అంశాలపైన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ సమావేశం జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు చెందినటువంటి సిఎస్ల కమిటీ కొద్దిసేపట్లో ఈ మధ్యాహ్నం ఏపీఐసీ మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐసీ భవనంలో భేటీ అవుతుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించి దీంట్లో ఈ అధికారుల కమిటీ సమావేశం అవుతుంది. జూలై 5వ తేదీన జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు కూడా జూలై 5వ తేదీన ప్రజాభవన్లో సమావేశమయ్యారు. అప్పుడు మంత్రులు కూడా ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అప్పుడు కొన్ని అంశాలపైన ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా దీన్ని అధికారుల కమిటీ వేసి దాంట్లో స్పష్టంగా ఒక అవగాహనకు రావాలి, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య తేల్చుకున్నటువంటి అంశాలపైన కూడా స్పష్టత తెచ్చుకోవాలని చెప్పి కూడా అప్పుడు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం దానికి కొనసాగింపు ఆ సమావేశానికి కొనసాగింపుగానే ఇవాళ మధ్యాహ్నం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ఈ సమావేశం జరగబోతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల ఆస్తుల పంపకాలకు సంబంధించి ప్రధానంగా ఇరువురు సిఎస్లు కూడా చర్చిస్తారు. అధికారుల కమిటీ మధ్య ప్రధానంగా ఈ చర్చ జరుగుతుంది. 2024 జూలై 5వ తేదీన సీఎంల సమావేశం తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందని చెప్పాలి. మొత్తం షీలాబేడి కమిటీ సిఫార్సుల మేరకు ఏపీ నుంచి తెలంగాణకు తెలంగాణ మధ్య పంపకాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఈ కమిటీ అధికారుల కమిటీ సమావేశం అవుతుంది. ప్రధానంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి 7,200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా 2,500 కోట్లను మంజూరు చేసింది. దానికి సంబంధించి ఇంకా మిగిలిన బకాయిలకు సంబంధించి కూడా ఈ ఇరు రాష్ట్రాల మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాలపై సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల మధ్య కూడా చర్చ జరగబోతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 15 ఈఏపీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చ రానుంది. అలాగే వృత్తి పన్ను పంపకం సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి సంస్థలకు సంబంధించినటువంటి ఖర్చులు తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9-10లో ఉన్నటువంటి సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగిలిపోయినటువంటి 8,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటివరకు పంపకాలు జరగలేదు. దానిపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఈ చర్చలో మధ్యాహ్నం జరిగేటువంటి చర్చలో ఏపీ సిఎస్ అలాగే ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటారు. అలాగే తెలంగాణ నుంచి ఏపీ సిఎస్ శాంతికుమారి, అలాగే అక్కడి ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, అలాగే హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయం అలాగే జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రఘునందన్ రావు పాల్గొబోతున్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ శాఖ కార్యదర్శి కూడా రిజ్వీ హాజరు కాబోతున్నారు తెలంగాణ నుంచి. ఇక కార్మిక శాఖ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్, సివిల్ సప్లైస్ నుంచి కమిషనర్ డిఎస్ చౌహాన్ తదితరులంతా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరు కాబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు హాజరు కాబోతున్నారు అన్నది ఇంకా స్పష్టత రాలేని పరిస్థితి ఉంది. అయితే కేవలం ఇక్కడి నుంచి సిఎస్ అలాగే ఆర్థిక శాఖ అధికారులు మాత్రం హాజరవుతారని చెప్పి సమాచారం ఉంది. అయితే ఈ మిగతా దీనికి సంబంధించి ఈ విభాగాలకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరగని నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ అధికారులు హాజరవుతారన్నది ఇంకా సిఎస్ కార్యాలయానికే స్పష్టత రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఈ అంశాలపైన ఈ రెండు రాష్ట్రాలు కూడా సుదీర్ఘంగా చర్చించుకొని ఈ అంశాలపైన స్పష్టత తెచ్చుకొని ఆస్తుల పంపకాలకు సంబంధించి ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సోమేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్.